హాయ్ హలో వెల్కమ్ టు దిశ టీవీ స్పోర్ట్స్. టీమిండియా ఓపెనర్ కెప్టెన్ రోహిత్ శర్మ మళ్ళీ ఫామ్లోకి వచ్చేశాడు. హైదరాబాద్ వైజాగ్ టెస్టులో భారీ స్కోర్ చేయలేకపోయిన హిట్ మ్యాన్ రాజ్కోటిలో జరుగుతున్న మూడో టెస్టులో సెంచరీ బాదాడు. జట్టుకు అవసరమైన సమయంలో అదరగొట్టాడు. 33కే 3 వికెట్లు కోల్పోయిన జడ్డుతో కలిసి మరో వికెట్ పడకుండా ఆదుకున్నాడు. ఇంగ్లాండ్తో జరుగుతున్న 3 టెస్టులో భారత కెప్టెన్ ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. 157 బంతుల్లో 100 మార్కును చేరుకున్నాడు. టెస్టుల్లో రోహిత్కు ఇది 11వ సెంచరీ కాగా అంతర్జాతీయ క్రికెట్లో మొత్తంగా ఇది 47వ సెంచరీ. వన్డేలో 31 సెంచరీలు, ఇంటర్నేషనల్లో టీ20లో 5 సెంచరీలున్నాయి. టీమిండియా ఆరంభంలో చకచకా వికెట్లు పడినప్పటికీ మరో ఎండ్లో హిట్ మ్యాన్ క్రీజ్లో పాతుకుపోయాడు. 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినా కూడా ఆల్రౌండర్ రవీంద్ర జడేజాతో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. జట్టుకు మంచి స్కోర్ అందించాడు. ప్రస్తుతం 53 ఓవర్లలో 3 వికెట్లకు 190 రన్స్ చేసింది. ఫస్ట్ టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ ఎంచి తీసుకుంది. కొత్త బాల్తో బౌలింగ్ చేసిన ఇంగ్లాండ్ పేసర్లు ఆరంభంలో భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. ఇన్నింగ్స్ తొలి బాల్తోనే బౌండరీ బాది దూకుడుగా కనిపించిన యశస్వి జైస్వాల్ 10 పరుగులకే ఇన్నింగ్స్ 4వ ఓవర్లో మార్క్ వుడ్ బౌలింగ్లో రూట్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన గిల్ కూడా వుడ్ బౌలింగ్లోనే డకౌట్ అయ్యాడు. 9వ ఓవర్లో స్పిన్నర్ టామ్ హార్డ్లీ బౌలింగ్లో అనవసరం షాట్ ఆడి అవుట్ అయ్యాడు. రజత్ పాటిదార్ 5, ఆ తర్వాత వచ్చిన రవీంద్ర జడేజా సొంత మైదానం నుంచి మంచి ఆట తీరును కనబరిచాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. ఆ సమయంలో మరో వికెట్ పడితే భారత్కు కష్టమయ్యేదే. కానీ చెత్త బంతుల్ని కూడా బౌండరీలను తరలిస్తూ వికెట్ల మధ్య పరుగులు తీస్తూ వేగంగా స్కోర్ బోర్డును నడిపించారు. ఈ క్రమంలో లంచ్ సమయానికి 25 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 93 రన్స్ చేసింది టీమిండియా. క్రీజులో కుదురుకున్న ఇద్దరు బ్యాటర్లు లంచ్ తర్వాత వేగం పెంచారు. మరింత దూకుడుగా ఆడారు. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్ ఎంతమంది బౌలర్లను మార్చినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే జడ్డు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత రోహిత్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో టీమిండియా 4 మార్పులతో బరిలోకి దిగింది. శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్కు రిలీఫ్ ఇచ్చి వారి స్థానాల్లో సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురేల్కు అవకాశం ఇచ్చింది టీమిండియా. అక్షర్ పటేల్ స్థానంలో రవీంద్ర జడేజా, ముఖేష్ కుమార్ స్థానంలో మహమ్మద్ సిరాజ్ను తిరిగి జట్టులో చేర్చారు. మరోవైపు ఇంగ్లాండ్ ఒకే మార్పుతో వచ్చింది. స్పిన్నర్ బషీర్ స్థానంలో పేసర్ మార్క్ వుడ్ జట్టులోకి వచ్చాడు. అయితే ఈ సంవత్సరం ఐపీఎల్ రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇవ్వకపోవడంతో రోహిత్ అభిమానులు ఎంత ఆగ్రహం వ్యక్తం చేశారో మనందరికీ తెలిసిందే. అయితే రోహిత్ శర్మను ఐపీఎల్లో తీసుకున్నందుకు అన్ని జట్లు పోటీ పడుతున్నాయి. అయితే రాయల్ ఛాలెంజ్ బెంగళూరు టీంలోకి తీసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుందని తెలుస్తుంది. ఎందుకంటే ఆర్సీబీలో ఆడే స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ ఆట తీరు బానే ఉన్నా కెప్టెన్గా మాత్రం రాణించలేకపోతున్నాడని చాలామంది వాపోతున్నారు. అయితే రోహిత్ శర్మని ఆర్సీబీ తీసుకోబోతుందని సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలు విన్న రోహిత్ కోహ్లీ ఫ్యాన్స్ ఒకడు ఉప్పెన ఒకడు గర్జన అంటూ సోషల్ మీడియాలో కమెంట్లు పెడుతున్నారు.